హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు మనం మడత రోటీ ఎలా చేయాలో తెలుసుకుందాం. నార్మల్గా అయితే మడత రోటీ చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ నేను చెప్పిన విధంగా చేస్తే సింపుల్గా త్వరగా అయిపోతుంది. అలానే మడత రోటీలు చాలా మెత్తగా వస్తాయండి. దీనికోసం నేను ముందుగానే చపాతీ పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒకసారి తీసి నేను చూపించిన విధంగా కలపండి. పొడి పిండిని కొంచెం చల్లి కలిపి పెట్టుకున్న ఆ ముద్దను తీసి కర్రతో ఒకసారి ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా మందంగా ఒత్తుకున్న తర్వాత చేతి వేళ్ళతో బాగా అద్దండి. ఇలా చేయడం వల్ల నూనె బాగా పిండికి పడుతుందండి. చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకొని పిండికి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తరువాత కొంచెం పొడి పిండిని తీసుకొని చల్లుకోండి. వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని పీసెస్ లాగా కట్ చేసుకోండి. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కట్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ టైం ఉండదు కదండి, కాబట్టి ఇలా నైట్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల తర్వాత రోజు మీరు వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకొని ఆ పీసెస్ని చపాతీలాగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కొంచెం మందంగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని హై ఫ్లేమ్లో ఈ చపాతీలను నూనె వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోండి. అంతేనండి, టేస్టీ మడత రోటీలు రెడీ. చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుందండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.